రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జిల్లా అధ్యక్ష పదవులపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. అలాగే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పలువురు జిల్లా అధ్యక్షుల స్థానాల్లో కొత్త వారికి కోసం కసరత్తు చేస్తుంది. ఇక ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు డీసీసీ ప్రెసిడెంట్ సాజిద్ ఖాన్తో పాటు మరో ముగ్గురు పార్టీ క్రమశిక్షణ నియమాలు ఉల్లంఘించిన కింద సస్పెండ్ అయ్యారు. అప్పటి నుంచి జిల్లా అధ్యక్షుడిగా పోస్టు ఖాళీ ఉంది. దీని ప్రభావం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సైతం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దీన్ని సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయనున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలకు జిల్లా కేడర్ను సమాయత్తం చేయడం, ఎన్నికలకు ధీటుగా పార్టీని బలోపేతం చేయడం, ముందుండి శ్రేణులకు దిశానిర్దేశం చేయడంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నుండి కంది శ్రీనివాస్ రెడ్డికి మించిన మరో ప్రయత్నం ప్రత్యామ్నాయం లేదని రాజకీయ విశ్లేషకుల మాట. అంతేకాదు ఎన్నికల్లో గెలుపోటములు సంగతి ఆలోచిస్తే చివరికలా పార్టీని ధీటుగా నడపగల నేత అవసరమో ఎంతైనా ఉంది. ఇటు లోక్సభ ఎన్నికలకే కాకుండా అనంతరం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కేడర్లు ఉత్సాహం నింపుతూ పార్టీని విజయ తీరాల వైపు నడిపించగల సమర్థగల కలిగిన నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డి మాత్రమే అన్నది జిల్లా వాసుల అభిప్రాయం. అంతేకాదు అటు రాష్ట్ర హైకమాండ్ వద్ద కూడా ఒక విద్యావేత్తగా, ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతగా కంది శ్రీనివాస్ రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. దీంతో డీసీసీ అధ్యక్ష పదవి మా కంది శ్రీనాన్నకు గ్యారెంటీ అంటున్నారు ఆయన అభిమానులు. పార్టీని ఎప్పటికప్పుడు ప్రతిష్టపరుస్తూ నాయకులకు, కార్యకర్తలకు సరైన దిశానిర్దేశం చేస్తూ జిల్లాలో పార్టీని వెన్నుదన్నుగా నిలిచే నాయకుడే జిల్లా అధ్యక్షుడు. అయితే అందుకు కావాల్సిన అన్ని అర్హతలు కంది శ్రీనివాస్ రెడ్డికి మూడింతల కంటే ఎక్కువే ఉన్నాయంటూ విశ్లేషకులు అంచనా. అందుకే అందరి చూపు కందిపైనే ఉంది. అంతా అనుకున్నట్లుగా జరిగితే మరి కొద్ది రోజుల్లో కంది శ్రీనివాస్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు కావడం ఖాయంగా కనిపిస్తుంది.